హాయ్ ఫ్రెండ్స్, మీ విషయాలు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మనం బీట్రూట్ ఫ్రై చూద్దాం. ఒక పావు కేజీ బీట్రూట్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని కడుక్కొని పొట్టు తీసుకొని బీట్రూట్ని బాగా కట్ చేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ కూడా కట్ చేసుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. ఒక బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలి. అంటే పచ్చిపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని అది బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. 2 ఎండుమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి, తుంచుకొని. ఆ తర్వాత కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. బీట్రూట్ మనకి హెల్త్ పరంగా చాలా మంచిదండి. బీట్రూట్ జ్యూస్ కానీ తాగొచ్చు, లేదా ఫేస్ కానీ ఎట్లయినా మనకి బీట్రూట్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. కానీ కొంతమంది పిల్లలు కానీ పెద్దలు కానీ బీట్రూట్ని ఇష్టపడరు, కానీ తినాలి కదా. మనం కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలను కూడా వేసుకొని బాగా కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా మగ్గనివ్వాలండి. ఒక పావు గంట 20 నిమిషాలు బాగా వేపుకుంటూ ఉండాలి. ముక్క మనకి కొంచెం మెత్తగా అయ్యింది అనుకున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ కూడా వేసుకొని బాగా దాన్ని కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుంచుకున్న చిన్నులపాయ కారం చల్లుకొని ఒక 5 నిమిషాల పాటు ఆ కారానికంతా కొంచెం ఆయిల్కి అప్లై అయ్యేటట్టు ముక్కలకి అంతా కారం పట్టేలాగా అటు ఇటు తిప్పుకోవాలి బీట్రూట్స్ని. తర్వాత మనం కొత్తిమీర చల్లేసుకోవడం. బాయ్ ఫ్రెండ్స్, బీట్రూట్ ఫ్రై రెడీ.